టైమ్ టుడే న్యూస్ కి స్వాగతం. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలం రామకుప్పం గ్రామ కాపురస్తులైన పి రమేష్ అతని భార్య భాగ్యలక్ష్మి రాఘవేంద్ర వీళ్లను కొన్ని సంవత్సరాలుగా నాగేంద్ర అని అతను వేధిస్తున్నాడని, మిమ్మల్ని నరికేస్తాం చంపేస్తాం అంటూ నేను 10 మందిని చంపేశాను, మిమ్మల్ని కూడా చంపేస్తారని చెప్పడానికి ప్రయత్నించారు. ఇక రమేష్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినా కూడా పట్టించుకోలేదని అతని బాధను మీడియాకు ఆశ్రయించారు. కుప్పం తాలూకా రామకుప్పం మండల్ రామకుప్పం గ్రామంలో ఇంద్రానగరంలో మేమున్నాము. మాకి ప్రాణ హాని ఉంది. బెంగళూరు ఇంకా 10 మంది గన్లు రాడ్లు ఇవి వచ్చి మన దగ్గర ఇచ్చేస్తూ ఉన్నారు. వైఎస్ గవర్నమెంట్లో మేము ఇది ఇచ్చినాము కంప్లైంట్. అప్పుడు ఇంకా ఇప్పుడు కూడా చర్య తీసుకోలేదు. వాళ్ళు వచ్చినప్పుడంతా బెదిరించి కొట్టేసి పోతా ఉన్నారు. కార్లు ఎత్తుకొస్తారు, వచ్చి కొట్టేసి వాళ్ళు రౌడీలు పిలుచుకొచ్చేది కొట్టి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు. మీరు మన సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన మమ్మల్ని న్యాయం చేయమని కోరుకుంటున్నాము. ఎన్ని సంవత్సరాలుగా ఉంది వాళ్ళకి మీకు గొడవలు? 40 ఏండ్లుగా వాళ్ళకి మాకి 40 ఏండ్లుగా గొడవలే. 40 ఏండ్ల నుంచి గొడవలు జరుగుతానే ఉన్నాయా? జరుగుతూనే ఉంది. అప్పుడప్పుడు వచ్చేది గలాట్ చేసేది, ఇదే మాదిరిగా ఇచ్చేసేది. వాళ్ళు 10 మందిని చంపినాను, మిమ్మల్ని చంపేస్తాను మిమ్మల్ని ఇద్దరిని అని చెప్పి వాళ్ళు నాగేంద్ర అనే వాళ్ళు భార్య వాళ్ళు మామ వాళ్ళు 2 మనిషి నారాయణ వెంకటేష్ వీళ్ళంతా కూడా కలిసి వచ్చి మమ్మల్ని కొట్టేది పోయేది ఇదే పని చేస్తా ఉన్నారు. కంప్లైంట్ ఇచ్చినప్పుడు వాళ్ళు పిలిపించలేదా? ఎస్ఐ పిలిపించిండే, వాడు అసలైన వాడు నాగేంద్ర అనేవాడు రాలేదు. ఊర్లో గ్రామస్తులకు చెప్పినారా? గ్రామస్తులు చెప్పి న్యాయం పెట్టించినాము. ఆ రోజు కూడా వాడు అసలు రాలేదు. వాళ్ళే రెచ్చి గలాట్లు పెట్టి మీరే ఇది పోండా అని వాడిని మాత్రం రానిలేదు. మాదే తప్పు అని వాళ్ళు మీ కొడుకు అది గంజాయి తాగుతాడు, డ్రగ్స్ తీసుకుంటాడు, అది ఇది మా పిల్లోని పైన నిందులు మోపి వాళ్ళు ఆ మాదిరి చేస్తూ ఉన్నారు. వేస్తూ ఉన్నారు. మా బతుకు మేము బతుక్కుంటా అంటే కూడా లేని అపనిందలు మాకు వేస్తున్నారు వాళ్ళు. దీన్ని తెలిసి సీఎం చంద్రబాబు నాయుడు గారు మాకు తప్పకుండా న్యాయం చేస్తారని కోరుతున్నాను నేను.